ఆలయంపై ప్రజలకు ఎలాంటి అరిష్టం కలగకుండా, రాష్ట్ర ప్రజలకు అరిష్టం కలగకుండా సీఎం ఈ విధంగా తప్పుడు వాగ్దానాలు చేశారు. అది రుణమాఫీ కాలేదు, ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. కేవలం 31,000 కోట్లు అని చెప్పి కూడా 18,000 కోటే కేటాయించడం జరిగింది. మొదటగా 40,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 31,000 కోట్లు అన్నారు. బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టడం జరిగింది. కేవలం ఇప్పుడు మాత్రం 18,000 కోట్లు వేయడం జరిగింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట, అదే విధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మిగతా మంత్రులు మరొక మాట చెప్తున్నారు. వారికే సరైనటువంటి క్లారిటీ లేదు. ఏదైనా కానీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు, మాట తప్పారు. దేవుళ్ళపై ఒట్టు వేసి కూడా ఆ మాట తప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా ప్రజలకు అరిష్టం, రాష్ట్ర ప్రజలకు అరిష్టం. ఎందుకంటే అతను చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దేవులపై ఈ విధంగా తప్పుడు ప్రమాణాలు చేశారు కాబట్టి ఆ తప్పుని మొత్తం కూడా ప్రజలకు వివరించేందుకే, ఎండగట్టేందుకే ఇవాళ బీఆర్ఎస్ మొట్టమొదట ఇక్కడ యాదాద్రి ఆలయానికి రావడం జరిగింది. ఒక యాదాద్రి ఆలయమే కాదు, అన్ని ఆలయాలు అతను ఎక్కడెక్కడైతే ఒట్లు వేశారో అన్ని ఆలయాలు కూడా సందర్శిస్తా, మొత్తం కూడా అతను తప్పిదాన్ని కూడా చెప్తామన్నటువంటి వ్యాఖ్యలు అయితే చూడొచ్చు అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కొంతమంది హరీష్ రావు వెంట చేరుకోవడం జరిగింది. నేరుగా హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడ యాదాద్రి ఆలయం చేరుకున్నారు. ఆలయం చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆలయం లోపలికి వెళ్ళనున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో, ఇది మాత్రం ఎవరు ఊహించలేదు. ఇవాళ దేవాలయాలకు ఈ విధంగా అతను ఆ సీఎం హోదాలో ఓట్లు వేయడం, మళ్ళీ వీరు వచ్చి కూడా అరిష్టం చెప్పినటువంటి పాపాలు మన్నించాలని కూడా మళ్ళీ ఇక్కడికి రావడం అనేది, ఒక రాజకీయం అనేది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. కేవలం మాటల వరకే పరిమితమయ్యేది. పరస్పరం విమర్శలు చేసుకున్నటువంటి రాజకీయ నాయకులనే చూసాం. కానీ మొట్టమొదటిసారిగా దేవుళ్లపై ఆ రాజకీయ ఇది మొదలైందని చెప్పవచ్చు. దాని మొదలు కావడానికి కూడా రుణమాఫీతోటే మొదలైందని చెప్పవచ్చు. ప్రజలకు నమ్మకం కలిగించేలా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారంలో కూడా దేవుళ్లపై ఒట్టు వేసి కూడా మరీ చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేసి తీరుతామని కూడా మాట ఇవ్వడం జరిగింది. స్వయంగా దేవుళ్లపై ప్రమాణం చేయడం జరిగింది. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఇవాళ దేవుళ్ళ వద్దకు వచ్చి కూడా చేసినటువంటి తప్పుడు ప్రకటనను, తప్పుడు ప్రమాణం చేశారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి అరిష్టం కలగగా ఉండేందుకు కూడా దేవుని వద్దకు వచ్చామని కూడా హరీష్ రావు చెప్తున్నారు. మనోజ్ వైట్ రమేష్, సో మొత్తం మీద హరీష్ రావు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోబోతున్నారు. అయితే గతంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరస్పరంగా ఒకరిపై ఒకరు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అయితే 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతోంది, ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. ఈసారైనా తగిన బుద్ధి చెప్పాలంటూ బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో మేము 2 లక్షల రుణమాఫీని ఏకతాటిగా చేస్తాము, ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దానికి సవాల్గా ఆగస్టు 15 లోపు కనుక రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు కూడా ఒక రాజీనామా పత్రాన్ని, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పొందుపరిచి మరికొన్ని గ్యారెంటీలు కూడా జోడించి ఆయన రాజీనామా పత్రం అమరవీల స్తూపం దగ్గర ఉంచారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలోని పర్యటన, అక్కడ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్ళి యాదాద్రి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను 2 లక్షల రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతా, రైతులందరినీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడుకుంటుంది, ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం అంటూ ఒట్టు వేశారు. కానీ ఇటీవల ప్రకటించిన రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో అనుకున్న స్థాయిలో, క్షేత్రస్థాయిలో రుణమాఫీ కాలేదు. 31,000 కోట్లు అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇంతవరకు వాళ్ళు విడుదల చేసింది కేవలం 17,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకా సుమారుగా సగానికి పైగా రైతులకు కూడా రుణమాఫీ కాలేదంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చేస్తానన్న రుణమాఫీని చేయకుండా ఒట్టు వేసి మరిచారు కాబట్టి రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించాలి, రాష్ట్రాన్ని కాపాడాలన్నట్టుగా ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టుకుంటూ వచ్చారో, అది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కావచ్చు, కొండగట్టు ఆంజనేయ స్వామి పైన కావచ్చు, ఇతరత్ర భద్రాద్రి రాములూరి మీద కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అక్కడ ఒట్టు పెట్టుకొని వచ్చారు రేవంత్ రెడ్డి. అయితే ఆ ఒట్టు పెట్టిన ప్రతి చోట ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవుడిని ప్రార్థిస్తా, నేను ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించండి, రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడంటూ నేను ప్రార్థిస్తూ వస్తానంటుగా హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే మొదట ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించారని, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడ దేవుళ్ళని ప్రార్థిస్తాను,
ఆయనకి జ్ఞానోదయం కలిగించి ఆయన నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడాలంటగా కూడా నేను వేడుకుంటానంటూ వెళ్ళారు. ఇది ఒకటే కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే కనబడుతోంది. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టుకుంటూ వచ్చారో, ప్రమాణాలు చేస్తూ వచ్చారో, ప్రతి ఆలయానికి వెళ్తాను, దర్శనానికి వెళ్తాను, ప్రతి దేవుడిని నేను ప్రార్థిస్తానంటూ కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్నారు. ఆ తదనంతరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో రైతులకి పూర్తి స్థాయి లబ్ధి జరగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను మోసం చేసిన విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టే విధంగా పిలుపునిచ్చింది, నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. అయితే తదనంతరం ఇక్కడ దర్శనం తర్వాత ఆలేరు నియోజకవర్గంలో జరిగేటువంటి ఆ రైతు రుణమాఫీకి సంబంధించిన వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి ఆ నిరసన ఆందోళన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనే అవకాశం కనబడుతోంది. విముక్తి పర్యంతం వయమేవ సంకల్పిత శక్తి सर्वेषां प्रजानां विषये सद्बुद्धि प्रसाद सिद्ध्यर्थं विशेषेण कर्षकाणां ऋण विमुक्ति पर्यन्तं वयमेव संकल्पित युद्धाय शक्ति हेतवे यादगिरी लक्ष्मी नरसिंहस्वामी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं एतस्मिन् मुख्यमंत्री कृत असत्य प्रलाप प्रजानां बाधा निवारण अर्थम अस्मिन् संकल्पित प्रथम देवालये श्री लक्ष्मी नरसिंहस्वामी स्थल शुद्ध्यर्थं पुण्य दर्शनञ्च अर्चनञ्च अहं करिष्ये ఇది గట్టిగా అందాం ప్రజానాం అందరం చేస్తున్నాం వయమేవ కరిష్యామః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. యాదగిరి లక్ష్మీ నరసింహ, ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాన్ని క్షమించు. నీ మీద ప్రమాణం చేసి మరీ ఆ ప్రమాణాన్ని భంగపరిచిండు. ఆయనకు సద్బుద్ధి వచ్చేలా చెయ్యి. ప్రజలకు, రైతులకు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి నీకు. ఆయన చేసిన పాపం కారణంగా ప్రజల మీద కోపించకు, ఆగ్రహించకు అని తెలంగాణకు ఎటువంటి అరిష్టం రాకూడదని ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాం. మొదటి దేవాలయంలో సంకల్పాన్ని చేసుకోవాలి. రైట్, అక్కడ మంత్రోచ్చరణ చూసినా కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా ఆలయాల వేదికగా రాజకీయాలు అనేది మనం కేవలం ప్రమాణాల వరకు చూసాం, కానీ ఇప్పుడు ఏకంగా ఆ ప్రమాణాలను శుద్ధి చేసే కార్యక్రమం అంటూ కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్నారు. అక్కడ మంత్రోచ్చరణ విన్నా కూడా, అయ్యా స్వామి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ పైన ఒట్టు వేసి తెలంగాణ ప్రజానికాన్ని తప్పుదో పట్టించాడు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించి ఆయన వేసిన ఒట్టు కారణంగా తమను శిక్షించకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడే బాధ్యత మీపైన ఉన్నది. దీంతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పోరాడేటువంటి ఆ స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని మాకు కలిగించాలన్నట్టుగా ఆ మంత్రోచ్చరణలు కూడా కనబడ్డాయి. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ రాజకీయాలు కాస్త దేవాలయాలపై
ఒట్లుగా మనం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం చూసాం. మరొకసారి అది పునరావృతమైంది. హరీష్ రావు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన ఒట్టుకు సంబంధించి ఆయన మాట్లాడబోతున్నారు. ఆయన ఇప్పటికే అక్కడ పూజా కార్యక్రమాల కత్తులు కూడా మాట్లాడడం చూసాం. ఆ తర్వాత లోపలికి వెళ్తున్నారు. దర్శనం తదనంతరం ఆలేరు నియోజకవర్గంలో రుణమాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన రుణమాఫీ విషయంలో వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేపడుతున్నారు, నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలేరు నియోజకవర్గంలో జరిగేటువంటి ఆ నిరసన కార్యక్రమంలో హరీష్ రావు కూడా పాల్గొంటారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిపై గతంలో